చింతపండు ఉడుకుతోంది. పులుసులో కొంచెం కారం, పసుపు, ఉప్పు అవన్నీ కలిపేసాము. నెక్స్ట్ ఇది పసుపు అంటారు, పసుపు కొమ్ము మిరియాలు దంచి అందులో వేయాలన్నమాట పులుసులో. ఓకే, ఒక్క చేతి చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఇది చాలా హెల్త్కి మంచిది. కొంచెం వాటర్ కూడా పడుతుంది. ఇలా చింతపండు ఉడుకుతుంది కాబట్టి ఆ చింతపండు వాటర్ అందులోకి వెళ్తుంది. మ్యాక్సిమం చెయ్యి యూజ్ చేయడం బెటర్. వేళ్ళు ఇవి మొత్తం అన్నీ పంచభూతాలన్నీ వేళ్ళల్లో ఉంటాయి కదా. సో అవి ఇట్లా మనం చెయ్యి ఎక్కువ యూజ్ చేయటం వల్ల ముద్ర అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఇదే మెడిసిన్ యాక్చువల్గా. అందుకే అమ్మ చేతి వంట అంటారు కదా, అట్లా అదెంతో రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ 5 వేళ్ళు కలవటం వల్ల. సో ఇంకా కొంచెం మరిగాక చింతపండు కూడా వేసాక ఇంకా రెడీ అయిపోతుంది. పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. సో ఆ గుమ్మడికాయ పులుసు ఇది అంటారు, గుమ్మడికాయ ముక్కల పులుసు. బట్ ఇంకా కొంచెం ఇవి గుమ్మడికాయ గింజలు కూడా తీసి పక్కన పెట్టాను. ఎండబెట్టి అవి తినొచ్చు అనమాట, పిల్లలు కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. సో ఇక్కడ కరెంట్ పోయింది అనమాట, అదిగో కరెంట్ వచ్చి. సో యా, పెట్టమన్నాను కదా వేళ్ళు అని చెప్పి ఇట్లా వేడి వాటిలో పెట్టకండి, మర్చిపోయి చేయి కాలుతుంది. వేడి చూసుకొని చేయి పెట్టుకుంటూ ఉండాలి వంటింట్లో ఉన్నప్పుడు. యాక్చువల్గా నా రూల్ ఏంటంటే నేను అసలు ఎక్కువ మొబైల్ వాడను వంటింట్లో. అదొక గుడ్ ప్రాక్టీస్ నేను చేసుకున్నాను అనమాట. ఎక్కువ వంటింట్లోకి ఫోన్ తేను, ఓన్లీ ఎప్పుడైనా ఇలా రికార్డ్ చేసినప్పుడు అంతే. సో ఈరోజు పులుసు చాలా బాగుంది. హ్యాపీ. యా, హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్.